హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో మనతో పాటు ఉన్నారు జయదీప్ సోనా బ్రో, సినిమాటోగ్రాఫర్. బ్రోతో మాట్లాడేద్దాం. హలో బ్రో. హాయ్ బ్రో. సో రీల్స్ కోసం కెమెరా మెయినా లేకపోతే మొబైల్ మెయినా? యూసేజ్ బట్టి రెండు. ఓకే. ఇన్స్టెంట్ కావాలి, స్పాట్లో కావాలి, మొబైల్. టైం ఉంది, క్వాలిటీ కావాలి, షూట్ అండ్ ఎడిట్కి ఇఫ్ క్లయింట్ గివ్స్ ద టైమ్, దట్ మోస్ట్లీ హ్యాపెన్స్ విత్ బిజినెస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ఒక బిజినెస్లో అంటే ఒక బొటిక్ షూట్ చేస్తున్నాం, ఒక మోడల్ షూట్ చేస్తున్నాం, శారీ డీటెయిల్స్ అన్నీ చూపించాలి, అక్కడ కింద టెక్స్ట్ వేయాలి, అవన్నీ వేయాలి అన్నప్పుడు ఇట్ విల్ గో విత్ కెమెరా. ఆర్టిస్ట్ ఉన్నారు, మోడల్ ఉన్నారు, వెల్ డ్రెస్డ్ ఉన్నారు, దే వాంట్ ఇన్స్టెంట్ థింగ్, ఐ విల్ గో విత్ మొబైల్. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ కెమెరామ్యాన్ లేకపోతే కెమెరా? కెమెరామ్యాన్ ఫ్యూచర్ ఎప్పుడు బాగానే ఉంటుంది. యూ నీడ్ టు డూ యువర్ జాబ్ వెల్. యూ నీడ్ టు మాస్టర్ ఇన్ వాట్ యూఆర్ డూయింగ్. డోంట్ గెట్ అంటే డౌన్ అవ్వద్దు. ఇప్పుడు మొబైల్స్ వచ్చేసాయి, మా ఫ్యూచర్ ఎట్లా, ఏఐ వచ్చేసింది, మా ఫ్యూచర్ ఎట్లా. నో, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దట్. ఇంపార్టెన్స్ ఆఫ్ కెమెరామ్యాన్ ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉండాలి కూడా. సో ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఆల్గరిథమ్స్ కెమెరా క్వాలిటీ అనేది ఎంతవరకు చూస్తాయి? If you are watching in mobile camera will suitable for mobile. If you are watching in proper 4K monitor, then you can see the difference. క్వాలిటీలో డిఫరెన్స్ కనిపిస్తుంది, మీకు వెరీ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే. సో కెమెరాలో తీసిన ఫుటేజ్కి మొబైల్లో తీసిన ఫుటేజ్కి ఇట్ ఈస్ డిఫరెన్స్. ఈవెన్ ద బోత్ హ్యావ్ ద 4K, స్టిల్ మీకు డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో కెమెరా ప్లస్ ల్యాప్టాప్ ఈ వర్క్ ఫ్లో వల్ల టైం వేస్ట్ అవుతుందా? లేదు, ల్యాప్టాప్స్ ఆర్ లైక్ అంటే అది కూడా ఇన్స్టెంట్ థింగ్. ఈ ల్యాప్టాప్ కెనాట్ హ్యాండిల్ ద వే వాట్ వి ఫుటేజ్ వి షూట్. ఇప్పుడు మనం 12 RAW షూట్ చేసి ల్యాప్టాప్లో ఇస్తే ఇట్ కెనాట్ హ్యాండిల్ అంటే ఇట్ ఇస్ మ్యాక్. అగైన్ ఇట్స్ కాస్ట్లీ డివైస్. మళ్ళీ మ్యాక్ అంటేనే ఇట్స్ కాస్ట్లీ డివైస్. సో మ్యాక్లో పోతే ఇట్ విల్ టేక్ అప్ టు 3 lakhs డివైస్, 3 lakhs ఉంటుంది. సో అట్లా తీసుకుంటే అది దట్స్ అన్ అనదర్ స్టోరీ. మొబైల్లో ఏంటంటే యూ కెన్ ఎడిట్ ఇన్స్టెంట్లీ. సో మీరు మొబైల్లో షూట్ చేస్తున్నారు, ల్యాప్టాప్లో వేసుకోవాలి, ఏ ల్యాప్టాప్ అయినా నడిచిపోతుంది మీకు. బట్ వెన్ యూ షూటింగ్ పర్టికులర్ ఫైల్ సైజ్, పర్టికులర్ ఫార్మాట్ ఆఫ్ ద ఇన్ కెమెరా, డెఫినెట్లీ యూ నీడ్ అ హై అండ్ ల్యాప్టాప్. దట్స్ ఫర్ ఇన్స్టెంట్ థింగ్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎడిటర్స్ ప్రిఫర్ టు ఎడిట్ ఆన్ ఇన్ అ పీసీ. ఓకే. సో మీ ఫేవరెట్ కెమెరా ఏంటి? అదే బ్రో, ఫేవరెట్ కెమెరా అంటే ఎవ్రీ 6 months వీఆర్ గెటింగ్ న్యూ కెమెరాస్ నౌ. మోడల్ చూడ్డానికి సేమ్ ఉన్నా కూడా, ఐ మీన్ అవుట్ బాడీ చూడ్డానికి సేమ్ ఉన్నా, స్పెక్స్ అనేవి ఎవ్రీ టైమ్ దే ఆర్ గెటింగ్ డెవలప్డ్, ఇవాల్వ్ అవుతున్నాయి. సో రైట్ నౌ ఐ స్టిక్ టు సోనీ. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఫోటోగ్రఫీ అండ్ బేసిక్ సినిమాటోగ్రఫీ ఐ డూ ప్రిఫర్ సోనీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిలిం ఐ ప్రిఫర్డ్ రెడ్ మోస్ట్లీ. ఎందుకంటే నేను చేసే ఫిలిం బడ్జెట్స్ మ్యాక్సిమం రెడ్ కెమెరాస్లోనే షూట్ చేస్తారు. సో రెడ్ డ్రాగన్ ఆర్ రెడ్ కొమోడో, ఐ గో విత్ దట్. బ్లాక్ మ్యాజిక్ వీఆర్ అంటే నేను అవాయిడ్ చేస్తాను బ్లాక్ మ్యాజిక్, ఎందుకంటే దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ లైట్. సో లైటింగ్కి ఎక్కువ ఖర్చు ఉంటుంది. సో ఇఫ్ మై ప్రొడక్షన్ ఈజ్ రెడీ టు బేర్ ద లైటింగ్ సెటప్ వాట్ ఐ డిమాండ్, అప్పుడు ఐ గో విత్ బ్లాక్ మ్యాజిక్. సో చాయిసెస్ ఆర్ డిఫరెంట్. ఎండ్ ఆఫ్ ద డే ఐమాక్స్లో షూట్ చేయాలని ఎవరికన్నా ఉంటుంది. బట్ బడ్జెట్స్ ప్రొడక్షన్ హౌసెస్ వల్ల కొంచెం వి గో విత్ దట్. బట్ ఫేవరెట్ ఈజ్ లైక్ హ్యాండీగా ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది, ఫాస్ట్గా పని అయిపోయేదంటే సోనీ. ఓకే. సో విల్ యూ సజెస్ట్ టు క్రియేటర్ టు బై అ కెమెరా? I suggest them to buy camera, but before you buying camera, you need to understand for your usage. ఇప్పుడు ఒక కెమెరా కొనాలి అంటే జనరల్లీ 5 లక్షలు పెట్టి కెమెరా కొన్న తర్వాత కూడా వాడు క్వాలిటీ చేయలేరు న్యూ పీపుల్, ఎందుకంటే దే డోంట్ నో అబౌట్ ఇట్. నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్ కూడా మెసేజ్ పెడుతుంటారు, బ్రో 50,000 బడ్జెట్లో ఒక కెమెరా చెప్పారా, 1 lakh బడ్జెట్లో ఒక కెమెరా చెప్పారా అని. నేను ఏమంటా అంటే, బ్రో బడ్జెట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కెమెరా ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యువర్ నీడ్ ఈజ్ ఇంపార్టెంట్. మీ యూజేజ్ ఏంది? మీకు ఉట్టి ఫోటోగ్రఫీకే కావాలి, ఇంకా వేరే ఏం చేయరు మీరు, దెన్ యూ గో ఫర్ ఫోటోగ్రఫీ రిలేటెడ్ కెమెరాస్. వెన్ యూ వాంట్ సినిమాటోగ్రఫీ, ఓకే సినిమాటోగ్రఫీ కూడా చేయాలి, వీడియోగ్రఫీ కూడా చేయాలి, దాంట్లో మళ్ళీ ఫోటోగ్రఫీ కూడా చేయాలి అన్నప్పుడు అగైన్ డిఫరెంట్ కెమెరాస్. సో పర్పస్ డ్రైవెన్ కెమెరాస్ తీసుకుంటేనే యూ విల్ హ్యావ్ పర్ఫెక్ట్ యూజేజ్ ఆఫ్ యువర్ బడ్జెట్. ఓకే. సో నేను ఇది అది అని సజెస్ట్ చేయను. మీ చాయిస్ పక్కన పెట్టి, అంటే ఈ మల్టిపుల్ బ్రాండ్స్ పక్కన పెట్టి మీ యూజేజ్ ఏంది దాన్ని బట్టి కెమెరాస్ కొనాలి ఎవరైనా. ఓకే. సో ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఏ ఫ్యూచర్స్ వల్ల మొబైల్ కెమెరా అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందా? ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ అడిషనల్ ఫీచర్స్.
టు కెమెరా మొబైల్లో ఇప్పుడు మీరు చూస్తే ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు, వెనకాల ఎవరో బ్యాక్గ్రౌండ్లో వచ్చారు, వాళ్ళని రిమూవ్ చేయాలి. ఇట్స్ అ వెరీ క్విక్ థింగ్. ఎగ్జాక్ట్లీ. యూ గో టు జమనై, యూ గివ్ అ ప్రాంప్ట్, రిమూవ్ చేయండి, ఇట్ విల్ రిమూవ్. అదే ఫోటోషాప్లో చేయాలంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 15 minutes ఆఫ్ టైం. అది కూడా ప్రో లెవెల్ ఫోటోషాప్ ఆపరేటర్ ఉంటే. కొంచెం బిగినర్ లెవెల్ ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే ఇట్ విల్ టేక్ అప్ టు 30 minutes. సో యా, ఏఐ ఈజ్ లైక్ అడిషనల్ ఐసింగ్ ఆన్ ద కేక్ ఫర్ కెమెరా. ఐ మీన్ మొబైల్స్ వాడే వాళ్ళకి చాలా మందికి ఇట్స్ ఐసింగ్ ఆఫ్ ద కేక్ లాగానే. సో ఇప్పుడు రీల్స్ చేసిన వాళ్ళంతా సెలబ్రిటీస్ అయిపోతున్నారు. ఫ్యూచర్ అంతా ఎట్లుంది అంటే రీల్స్ ఆర్ సినిమా? ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతారు బ్రో. అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతారు. జెన్జీ కిడ్స్ లైక్ ఐ డోంట్ లైక్ సంథింగ్ లైక్ గెట్ రెడీ విత్ వి అని చేస్తూ ఉంటారు. కొన్ని నాకు నచ్చవు. బట్ అంటే వాళ్ళు దే ఫీల్ ఈజ్ లైక్ దే ఆర్ గోయింగ్ ఆన్ ట్రెండ్. బట్ మోరల్స్, ఎథిక్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు బీ ఇన్ సమ్ లిమిట్స్. ఈవెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరికైనా కొన్ని లిమిట్స్లో ఉండి చేస్తేనే కొన్ని బాగుంటాయని నా ఫీలింగ్. ఓకే. యా, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యువర్ కెరియర్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఓకే, డు గో ఫర్ ఇట్. బట్ మేక్ షూర్ యూ ఫాలో సంథింగ్ ఓకే ఎఫెక్టివ్లీ. ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవ్వకుండా, పేరెంట్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా, ఫ్రెండ్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటే బాగుంటుంది. సో లాస్ట్ వన్, 2026లో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ కెమెరా ఆర్ కెమెరామెన్? ఓకే, 2025లో ఇఫ్ ద గ్రాఫ్ ఈస్ దిస్ హై, 2026లో కొంచెం ఇంకా హై పోతుంది ద సేమ్ వే. బికాస్ ఇవాల్వింగ్ టెక్నాలజీస్ ఆర్ ఆల్వేస్ గ్రోయింగ్. బ్యాక్ దెన్ చూసుకుంటే 10 years బ్యాక్ చూసుకుంటే ఇప్పటికి చూసుకుంటే దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెంట్. బట్ 2 years బ్యాక్ చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెంట్. సో దిస్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ ఆల్వేస్ గ్రోయింగ్. దెర్ ఈస్ నో స్టాపింగ్ ఫర్ ఇట్. సో ఇట్ విల్ గ్రో ఇన్ అ వే. మొబైల్లో కూడా మీరు చూస్తారు చాలా మంచి ఫీచర్స్ రావడము. కెమెరాలో కూడా మీరు చూస్తారు మంచి ఫీచర్స్ రావడము. అండ్ నేను మొన్న రీసెంట్గా ఐ హ్యావ్ సీన్ అ రీల్. ఒక చైనీస్ కంపెనీ హ్యాస్ మేడ్ అ కెమెరా అటాచ్ టు అ మొబైల్. దాంట్లోనే మొబైల్ పెట్టారు వెనకాల. దెర్ ఈస్ నథింగ్ బ్యాక్ సైడ్. వ్యూ ఫైండరే లేదు అసలు. లెన్స్ పెట్టుకోవచ్చు, బాడీ వెనకాల మొబైల్. ఇఫ్ యూ టర్న్ లైక్ దిస్ యూ కెన్ యూజ్ అట్ అ మొబైల్, మాట్లాడుకోవచ్చు ఫోన్. మళ్ళీ మీరు లెన్స్ తీసేసి క్యాప్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుకోవచ్చు. షూట్ అయినప్పుడు పెట్టి షూట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్, అది ఏఐ మేడ్ ప్రోటోటైప్ తెలియదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ ఆన్ ఇట్. బట్ అట్లాంటి ఫీచర్స్ మనం ఇంకా ఫ్యూచర్లో చూస్తాం. బట్ ఇట్స్ అన్ ఆబ్వియస్లీ 101% ద గ్రాఫ్ రైజెస్ ఫర్ షూర్. అండ్ దిస్ ఇండస్ట్రీ విల్ బూమ్. ఎందుకంటే యాడ్స్ చేయాలన్నా, మీరు యూఎస్లో ఏం జరుగుతుందో చూడాలన్నా, మీకు ఏం కావాలన్నా యూ నీడ్ అ కెమెరా ఆర్ అ మొబైల్ టు షూట్ ద వీడియో, అప్లోడ్ ఇట్ టు సమ్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు జనరల్లీ మనం చూస్తే ఇప్పుడు చైనాలో ఒక సమ్మిట్ అయింది. ఆ సమ్మిట్లో ఇట్స్ అన్ టెక్ సమ్మిట్. అది ఆ టెక్ సమ్మిట్ ఐ సా ఎవ్రీథింగ్ ఆన్ యూట్యూబ్. లైవ్ చూసా యూట్యూబ్లో. అక్కడ ఏం జరిగిందంటే యూట్యూబర్స్ చాలామంది ఇక్కడ నుంచి పోయారు. సో వాళ్ళు అక్కడ అంతా షూట్ చేశారు. సో దే కెప్ట్ ఇట్ లైవ్. నేను మల్టిపుల్ ఛానల్స్లో చూసా ఆ టెక్ ఏంటి, ఏం డెవలప్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని. ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ సిట్టింగ్ ఎట్ హోమ్. హౌ ఇట్ పాసిబుల్? ఓన్లీ ఆఫ్ కెమెరా. ప్రతి కంపెనీకి మార్కెటింగ్ అవసరం బ్రో. మార్కెటింగ్ చేయడానికి కెమెరా కావాలా. ప్రతి యాక్టర్కి మార్కెటింగ్ అవసరం. ఆ మార్కెటింగ్ చేయడానికి మళ్ళీ కెమెరా కావాలా. కెమెరాకి మార్కెటింగ్ చేయడానికి కూడా కెమెరా కావాలా. సో కెమెరా ఆర్ మొబైల్, ఈ రెండు కూడా దే ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. 2026లో కెమెరామ్యాన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అండర్స్టాండ్, లెర్న్, ప్రాక్టీస్, రిపీట్ అండ్ ప్రాక్టీస్ అండ్ అగైన్ అండర్స్టాండ్. నేను సాటిస్ఫై అవ్వడం కంటే నా డైరెక్టర్ సాటిస్ఫై అవ్వడం ఇంపార్టెంట్ నాకు. యూ గాట్ ద పాయింట్. సో యూ ఆర్ డూయింగ్ అ జాబ్ రోల్ టు సాటిస్ఫై యువర్ డైరెక్టర్. ఆర్ ఇప్పుడు మీరు ఒక 2026లో ఎవరైతే ఫోటోగ్రఫీ చేసి కంప్లీట్ చేశారో, ఆర్ లేకపోతే యూ వాంట్ టు స్టార్ట్ ఫోటోగ్రఫీ, వాట్ దే ఆర్ డూయింగ్ ఫోటోగ్రఫీ ఫర్ ఇంప్రెస్ దర్ క్లయింట్స్ ఆబ్వియస్లీ. అరే ఇది చూస్తే వావ్ ఇది బాగుంది ఫోటో అనిపిస్తుంది. సో అలా అనిపించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అంటే అలా ఏం చేయాలి? దే నీడ్ టు అండర్స్టాండ్. ఏం చేస్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, ఎలా చేస్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారో, ట్రిక్స్, టిప్స్, టెక్నిక్స్ అవన్నీ చూసుకొని, అండ్ దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ద టైం టాలెంట్ అండ్ ఇంట్రెస్ట్, రెండు కూడా ఉండాలి. టాలెంటెడ్ పర్సన్కి
ఇంట్రెస్ట్ లేకున్నా ప్రాబ్లమే, ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్కి టాలెంట్ లేకున్నా ప్రాబ్లమే. సో ఎండ్ ఆఫ్ ద డే నేను ఏం చెప్తా అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్స్, గెట్ మోల్డ్ టు ఇట్, గెట్ హ్యాబిచ్యూ టు ఇట్, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడము, మల్టిపుల్గా ప్రాక్టీస్ చేయడము, కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ లెర్నింగ్ దెమ్ సెల్ఫ్. ఓకే. అండ్ యూట్యూబ్స్లో కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ ఐ టీచ్, నేను 1-on-1 టీచింగ్ కూడా చేస్తా. సో అట్లా టీచ్ చేయాలనుకున్నా కూడా, లేకపోతే నేర్చుకోవాలనుకున్నా కూడా యూ కెన్ ఫైండ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా పైసలు పెట్టి ఇమీడియట్లీ కెమెరా కొనొద్దు. బేసిక్స్, థియరీ ఈ రెండు నేర్చుకొని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు తెలుస్తుంది వాట్ కెమెరా యూ నీడ్ టు బై. అది ఎవరు చెప్పరు, ఈ కెమెరా కొను అని చెప్పరు. ఎందుకంటే దే అండర్స్టాండ్, అరే నాకు ఈ నీడ్స్ ఉన్నాయి, నాకు ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నాకు ఈ యూజేజ్ ఉంది, ఓకే ఇది చేస్తే ఐ విల్ గెట్ టు ద పాయింట్. ఆ పాయింట్కి నేను రీచ్ అవుతున్నా అంటే ఓకే, అప్పుడు వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది ఏ కెమెరా కొనాలి. అప్పుడు యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఎనీ వన్. సజెషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే. యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ బై యువర్ చాయిస్ ఆఫ్ కెమెరా. సో యావరేజ్ కెమెరామెన్ ఆర్ మీరు ఎంత సంపాదిస్తారు? అంటే ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ గుడ్ ఇన్కమ్ కంపారేటివ్లీ పాస్ట్ 5 or 6 years బ్యాక్. అప్పుడు నేను చాలా డెమో ఫిలిమ్స్ ఐ డిడ్ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎందుకు అంటే అప్పుడు నాకు ఏం ఫేమ్ లేదు, సినిమాలు లేవు. సో అట్లీస్ట్ ఐ నీడ్ టు గెట్ ఆన్ టు ద బోర్డ్. ప్రాక్టీస్ ఉంది, పెద్ద సినిమాలకు పని చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆపరేటివ్ కెమెరామెన్లో ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ డిఓపిగా ఒక ఛాన్స్ ఇస్తున్నానంటే నేను కొన్ని డెమో ఫిలిమ్స్ ఫ్రీగా చేసిన. ఆ డెమో ఫిలిమ్స్ని బేస్ చేసుకొని కొన్ని ఫిలిమ్స్ కాంట్రాక్ట్ సైన్ చేసా. ఐ డిడ్ ఫర్ మినిమల్ బడ్జెట్స్ కొన్ని ఫిలిమ్స్. అండ్ ఇప్పుడు కొన్ని ఫిలిమ్స్కి నేను అంటే నా పాత డైరెక్టర్స్ ఎవరైతే నాతో వర్క్ చేశారో ఇప్పుడు దే ఆర్ స్టిల్ పేయింగ్ మీ ఇన్ ద లిమిట్స్. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అండ్ ఇప్పుడు కొన్ని ఫిలిమ్స్కి ఐఎమ్ డూయింగ్ ఎడిటింగ్ ఆల్సో. బేసిక్లీ ఎడిటర్ అండ్ డిఐ కూడా చేస్తాను నేను. సో ఐఎమ్ డూయింగ్ బోత్ ద జాబ్స్. సో ఐఎమ్ పేడ్ ఇన్ 2 ways. ఎడిటింగ్లో పే వస్తుంది నాకు, అండ్ షూట్లో కూడా, షూట్ చేయడం కూడా డిఓపి ఉండడం వల్ల బేసిక్లీ ఒక డిఓపి ఎడిటర్ ఉంటే ఇట్స్ వెరీ అడ్వాంటేజ్ టు దెమ్ ఓన్లీ. ఐ నో అంత వర్క్ చేస్తాం కాబట్టి ఐ నో ఏ షార్ట్స్ ఎక్కడ పెట్టాలి, ఏ షార్ట్స్ ఎంత బ్యూటీ పెడితే బాగుంటుంది, కట్స్ ఎక్కడ పడితే బాగుంటుంది అన్న బేసిక్ ఐడియా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్గా నేను దొరకడం వల్ల ఐఎమ్ స్టిక్ టు దట్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.